స్మార్ట్ న్యూస్ ఇంకన్ మైక్ మీడియాకు స్వాగతం. నేను మీ తేజశ్రీ చల్పాటి. మా ఛానల్లో నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ న్యూస్ ప్రతిరోజు మీకు అందుతుంది. వార్తలు చూసి అప్డేట్ అవుతూ మా డైలీ పోల్స్ అండ్ క్విజ్లో పాల్గొనండి. ఒక నెలలో ఎక్కువగా సరైన సమాధానాలు ఇచ్చిన వారిలో ఒకరికి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుతుంది. 3 నెలలు కొనసాగితే 25,000 గ్రాండ్ రివార్డ్ గెలిచే అవకాశం. న్యూస్ చూడండి, పార్టిసిపేట్ అవ్వండి, గిఫ్ట్స్ గెలుచుకోండి. ఇప్పటి ప్రశ్నను వీడియో చివరిలో అడుగుతున్నాం, చివరి వరకు చూడండి, ఛాన్స్ మిస్ అవ్వకండి. ఏపీ ప్రాజెక్టులకు తెలంగాణ షాక్, నేరుగా సుప్రీంకోర్టుకే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ 2 ప్రాజెక్టులు తెలంగాణకు నష్టం చేసే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఫిక్స్ అయింది. ముఖ్యంగా నదీ జలాల పంపకం, భవిష్యత్తులో తెలంగాణకు కావాల్సిన నీటి అవసరాలు ఈ ప్రాజెక్టుల వల్ల ప్రభావితం అవుతాయనే ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ న్యాయ పోరాటాన్ని బలంగా నడిపించేందుకు దేశంలో టాప్ లాయర్గా పేరున్న సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే కేసుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. నేడు మధ్యాహ్నం 2:30 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిషేక్ మను సింఘ్వీతో భేటీ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులపై ఉన్న చట్టపరమైన అంశాలు మరియు సుప్రీంకోర్టులో ఎలాంటి చర్చలు వినిపించాలన్న దానిపై చర్చ జరుగుతుంది. తెలంగాణకు కేటాయించిన నీటిని కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ న్యాయ పోరాటం ప్రారంభమవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర హక్కులు, రైతుల భవిష్యత్తు కోసం అవసరమైతే చివరి వరకు పోరాడతామని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయంపైనే ఉంది. మరోసారి 2 తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల అంశం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్గా మారబోతుంది. ఇప్పటి న్యూస్ అప్డేట్లు ఇవే. గత బులెటిన్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 1 to 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్. ఈ న్యూస్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ పోల్ జాగ్రత్తగా వినండి. పోల్: ఏపీ ప్రాజెక్ట్స్పై తెలంగాణ సుప్రీంకోర్టుకి వెళ్ళడం కరెక్ట్ డెసిషన్ అనుకుంటున్నారా? క్విజ్: ఈ ఇష్యూలో తెలంగాణ గవర్నమెంట్ ఎవరిని సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ కోసం అపాయింట్ చేసింది? ఈ న్యూస్ వీడియోలో జవాబు ఎక్కడుందో ఆ టైం ఫ్రేమ్ని మెన్షన్ చేసి మీ సమాధానాన్ని కమెంట్లో పెట్టండి. న్యూస్తో అప్డేట్ అవ్వండి, గిఫ్ట్స్తో సెలబ్రేట్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ కమెంట్స్. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. రెడీగా ఉండండి.